జనసేన గాజు గ్లాస్ గుర్తుపై కోర్టు తీర్పు తర్వాత 15 స్థానాల్లో అభ్యర్థులకు గుర్తులను మార్చేశామని చెప్పారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కామన్ సింబల్కు రిజర్వ్ సింబల్కు తేడా ఉంటుందని చెప్పారు. అటు ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లిక్కర్ వస్తోందని ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారులను అలర్ట్ చేశామని తెలిపారు. Wherever Jansena party has fielded their candidates in parliamentary constituency, ante Machilipatnam and Kakinada, akkada unna corresponding assembly constituencies lo evariki kuda this gaaju glass symbol or glass tumbler symbol evariki ivakodudu independent candidates ki. Tarvata wherever Jansena has fielded their candidates or contesting in the assembly constituency, దీనికి కరస్పాండింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా ఈ గాజు గ్లాస్ ఇండిపెండెంట్కి రిజిస్టర్డ్ పార్టీస్కి అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి అది ఇవ్వకూడదు. సో దీనివలన నిన్న కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్లో వీ హ్యాడ్ టు చేంజ్ ద సింబల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇది 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, తర్వాత 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అంటే 15 సీట్స్లో 15 అసెంబ్లీ తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో ఇది చేంజ్ చేయడం జరిగింది. రిజర్వ్ జనసేన హ్యాస్ నెవర్ బీన్ గివెన్ ఎ రిజర్వ్ సింబల్. జనసేన వాజ్ గివెన్ ఎ కామన్ సింబల్. Reservation is different. Reservation is always for a recognized party. Jansena is a registered party. So they were given a common symbol. Reserve Jansena మళ్ళీ చెప్పింది మేము లాస్ట్ టైం ఇలా చెప్పాము, మీరు అదే ఫాలో అవ్వండి. సో లాస్ట్ టైం బికాస్ దే సెడ్ ప్రిఫరబుల్లీ కాబట్టి డీబీటీ దే సెడ్ దట్ వీల్ గో ఫర్ డీబీటీ అండ్ దెన్ ఎవరికి అకౌంట్స్ లేవు వాళ్ళకి ఫిజికల్గా. That issue is a settled issue from Election Commission point of view. Politically, I cannot make any statement on it. మళ్ళీ లిక్కర్ డంప్స్ మనం మెయిన్లీ గోవా నుంచి వచ్చింది డిటెక్ట్ చేయడం జరిగింది. సో అది నెల్లూరులో, కోనసీమలో, కాకినాడలో చాలా చోట్ల వచ్చింది. సో దీనికి సంబంధించి SCB has also identified some 2 people from basically I think they're from Hyderabad. So 2-3 people have been identified దీని వెనుక ఉన్న వాళ్ళు. సో వాళ్ళ దే ఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై చేశారు, దే ఆర్ ట్రయింగ్ టు క్యాచ్ దోస్ పీపుల్. బట్ రెగ్యులర్గా వీఆర్ సీయింగ్ దట్ దిస్ గోవా లిక్కర్ ఒక చోట్ల హర్యానా లిక్కర్ కూడా ఉంది, తర్వాత పాండిచేరి నుంచి కూడా, యానాం నుంచి కూడా కొన్ని వచ్చింది, తెలంగాణ నుంచి కూడా పట్టుకున్నారు. యాక్చువల్లీ వెరీ రెగ్యులర్లీ చాలా చోట్ల పట్టుకుంటున్నారు. వీ షుడ్ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్. నౌ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐడెంటిఫై కొంతమందిని చేశారు, దే ఆర్ ట్రైంగ్ టు క్యాచ్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ మేము ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి, తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి కూడా గోవా డీజీపీ సిఎస్కి అండ్ హర్యానా డీజీపీ సిఎస్కి కూడా పంపించడం జరిగింది. సో దట్ ఆ లెవెల్లో మానిటర్ చేసేసి అసలు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళని డైరెక్ట్గా పట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్.